యాకోబు యోసేపుల తల్లి అయిన మరియను గురించి ఈరోజు తెలుసు. బైబిల్లో ప్రస్తావించబడిన 6 మరియలలో ఈమె ఒకరు. ఈమె యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీలలో ఒకరు. ఈమెను గూర్చి కొత్త నిబంధన గ్రంథంలో 7 సార్లు ప్రస్తావించబడడం జరిగింది. ఈమెను చిన్న యాకోబు యోసేల తల్లి అయిన మరియా అని కూడా పిలుస్తారు. వేరొక మరియగా మత్తయి 27:61లో మరియు మత్తయి 28:1-10 వచనాల్లో రాయబడినది. ఈమెను గురించి మత్తయి, మార్కు మరియు లూకా సువార్తల్లో రాయబడింది. యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీలలో మగ్దలేన మరియ తర్వాతి స్థానంలో ఈమె ఉండడం గమనార్హం. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు దూరం నుండి చూచుచున్న స్త్రీలలో ఈమె ఒకరు. యేసుక్రీస్తు గలిలయలో ఉన్నప్పుడు ఆయనను వెంబడించి పరిచారం చేసిన స్త్రీలలో ఈమె ఒకరు. అక్కడ నుండి యేసుక్రీస్తుతో పాటు ఈమె యెరూషలేమునకు వచ్చింది. అంతేకాకుండా యేసుక్రీస్తు శరీరం ఉంచబడిన సమాధిని ఈమె చూసింది. ఆయన శరీరంనకు సుగంధ ద్రవ్యములు పూయవలనని ఆదివారం తెల్లవారుజామునే ఆమె బయలుదేరింది. ఆమె అక్కడ ఖాళీగా ఉన్న సమాధిని మరియు దేవదూతను చూసింది. అక్కడి సంగతులను ఆమె అపోస్తలులకు తెలియజేసింది. పునరుద్ధానుడైన యేసు యొక్క పాదములు పట్టుకొని ఆయనకు మొక్కింది. యేసుక్రీస్తు యొక్క శిలువ, సమాధి, పునరుద్ధానాలకు ఈమె సాక్షి, అనగా ఈమె సువార్తకు సాక్షి. మనము కూడా సువార్తకు సాక్షులుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తాం. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.